హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనం ఆస్ట్రాలజీలో మనకి ఎంఎస్ ఆస్ట్రాలజీలో కొన్ని సిరీస్లు నడుస్తున్నాయి. ఓకే, వీ హ్యావ్ సీన్ అష్టక వర్గ, అలానే ప్లానెటరీ కాంబినేషన్స్, 3 ప్లానెటరీ కంజంక్షన్స్, ఇట్లాగా వీటితో పాటు మనం కొన్ని జనరల్ టాపిక్స్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక సిరీస్ ప్రకారం వెళ్తూ ఉన్న కొన్ని డౌట్స్ ఉంటాయి మధ్యలో, లేదా కొన్ని క్లారిఫికేషన్స్. సో ఈరోజు వాటికి సంబంధించిన ఒక వీడియో, సంధి లగ్నం లేదా లగ్న సంధి. అసలు సంధి లగ్నం అన్నా లగ్న సంధి అన్నా ఏంటి, దీన్ని ఎలా చూడాలి? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని చాలా ఈజీగా డీల్ చేయొచ్చు. ఎందుకంటే లగ్న సంధి అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం పుట్టిన టైం అప్పుడు లగ్నం కనుక 29 డిగ్రీలు లేదా 0 డిగ్రీస్, 1 డిగ్రీ, 2 డిగ్రీ ఇలా ఉన్నప్పుడు ఆ లగ్నం ఏది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టిన టైంని బట్టి కన్యా లగ్నం 29 డిగ్రీల దగ్గర ఉందనుకోండి, లేదు 0 డిగ్రీస్, తులాలగ్నం 0 డిగ్రీస్, తులాలగ్నం 1, 2 ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే లగ్నాన్ని ఎలా తీసుకోవాలి? ఎందుకంటే మనకి భావాచలిత చార్ట్కి వచ్చేటప్పటికి మీరు కన్యా లగ్నంలో ఉన్న తుల కింద చూపిస్తూ ఉంటుంది అది, లేదు తులాలగ్నం అయినా ఒక్కొక్కసారి కన్య కింద చూపిస్తుంది. ఇలాంటప్పుడు అసలు లగ్నం ఏది, ఎలా చూసుకోవాలి అని మనం సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా ప్రతి మినిట్, అంటే ఒకవేళ బర్త్ టైం కనుక మనకి మినిట్స్తో సహా పర్ఫెక్ట్గా తెలిసినప్పుడు సంధి లగ్నం అనే మాటే రాదు. ఎందుకంటే మనం ఇప్పుడు ల్యాప్టాప్స్ని, సిస్టమ్ని, సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తున్నాం. అవి మనం ఇచ్చే సెకండ్స్తో సహా కరెక్ట్గా ఇచ్చేస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 29 డిగ్రీస్ కన్యా లగ్నం అయితే అది కన్యా లగ్నమే, 0 డిగ్రీస్ తులా లగ్నం అయితే అది తులా లగ్నమే. ఈ సంధి లగ్నం అనేది మనం ఇదివరకు ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయనప్పుడు చేత్తో మనం గుణించి వేసేవాళ్ళం ప్రతిదీ. అప్పుడు కొంత సంధి లగ్నం ఆ ప్రస్తావన ఉండేదన్నమాట. ఓకే, ఇక్కడ 29 0 డిగ్రీలు పడింది, ఏది తీసుకోవాలి అనేది కొంత డౌట్ ఉండేది. బట్ ఇప్పుడు సాఫ్ట్వేర్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఎంత 29.5 డిగ్రీస్ దగ్గర ఉన్నా కూడా అది అదే లగ్నం కిందకు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్యా లగ్నాన్ని తీసుకుంటే 29.5 ఉన్నా అది కన్యా లగ్నం కిందకే వస్తుంది. ఓకే, అయితే మనం భావచలిత్లో ఒక లగ్నం వచ్చేసి, లేదు రాశి చార్ట్లో కన్యా లగ్నమే ఉండి భావంలో తుల అయింది, లేదు భావంలో కన్యా అయ్యి రాశి చార్ట్లో తులలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నం 2 డిగ్రీలు పడింది అనుకోండి, భావంలోకి వచ్చేప్పటికి ఇంకా కన్యలోనే ఉంది అక్కడ, బట్ మనకి రాశి చార్ట్లో తుల కింద కనిపిస్తోంది. ఇప్పుడు ఎలా చూడాలి? దీన్ని 2 రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి లగ్న లక్షణాలు. లగ్న లక్షణాలను బట్టి ఏంటంటే మనం 2 లగ్నాలని కన్సిడర్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి తులా లగ్న లక్షణాలు ఉంటాయి, కొంత కన్యా లగ్న లక్షణాలు ఉంటాయి. సో తులా లగ్నంలాగా బ్యూటిఫుల్గానే ఉంటారు, కన్యా లగ్నంలాగా బాడీ పట్ల కొంత కేరింగ్, యంగర్లకు కూడా ఉంటుంది. సో లగ్న లక్షణాలకు వచ్చేప్పుడు మటుకు 2 లగ్నాల లక్షణాలు కొంత రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మనము దశ ఎఫెక్టు, లేదు హౌసెస్ వాటి ఎఫెక్ట్స్ అలాంటివి చూసుకున్నప్పుడు మటుకు తులా లగ్నాన్ని లగ్నం కింద తీసుకోవాలి. అంటే మీ రాశి చార్ట్లో ఉండే లగ్నమే ఇంపార్టెంట్ లగ్నం. అంటే మనం హౌసెస్ క్యాలిక్యులేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీ తులా లగ్నం అయితే 2nd హౌస్ మనకి వృశ్చికమే అవుతుంది, 3rd, అట్లానే ఆ ప్లానెట్స్ అన్నీ అలానే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పుడు ఈ పాయింట్స్ని వీటిని చూసుకోకూడదు. ఒక్క లగ్న లక్షణాలు చూసుకోవడానికి మటుకు 2 లగ్నాలని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అయితే డామినేటింగ్గా మీది రాశి చార్ట్లో ఏ లగ్నం అయిందో దాని లక్షణాలు డామినేటింగ్గా ఉంటాయి. కొంత హిడెన్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాశి చార్ట్లో మీది కన్యా లగ్నం అయితే కనుక కన్యా లగ్న లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఇంటర్నల్గా భావంలో తులా లగ్న లక్షణాలు కొంత ఇంటర్నల్గా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి రకరకాల సాఫ్ట్వేర్స్, ఎస్పెషలీ జగన్నాథ హోర కానీ, పరాశర లైట్ కానీ, ఈ సాఫ్ట్వేర్స్ తీసుకున్నప్పుడు పిన్ పాయింట్, అంటే మీరు కరెక్ట్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు లగ్న సంధి అనే క్వశ్చనే రాదు మనకు అసలు. బికాస్ మన క్యాలిక్యులేషన్ అనేది సిస్టంలో, అందులో మన కంప్యూటర్ క్యాలిక్యులేషన్ అనేది ప్రతి సెకండ్ని చాలా ఇంటర్నల్గా క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. దానివల్ల యాక్యురేట్ పర్ఫెక్ట్ లగ్నం మీ రాశి చార్ట్లో ఏది చూపిస్తుందో అదే మీ లగ్నం. ఇక్కడ లగ్న సంధి అనేది లేదు. 29 డిగ్రీస్ వరకు ఒక లగ్నం అయితే 0 డిగ్రీస్ నుంచి
మళ్ళీ 29 డిగ్రీస్ దగ్గర వరకు వేరే లగ్నమే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీన లగ్నం 0 డిగ్రీస్ దగ్గర అయితే మీది మీన లగ్నమే, 29 డిగ్రీస్ మకర లగ్నం అయితే మకర లగ్నమే, 29 డిగ్రీస్ కుంభలగ్నం అయితే కుంభలగ్నమే. అంటే ఏదైతే లగ్నం అని ఉందో అదే మీ పర్ఫెక్ట్ లగ్నం. భావంలో మారినట్టయితే కొంత ఇంటర్నల్గా ఆ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అనుకున్న టెక్నాలజీని బట్టి సంధి లగ్నం అనే కాన్సెప్ట్ని పక్కకు పెట్టచ్చు. బట్ ఏంటంటే ఓన్లీ లగ్న లక్షణాల్లోనే 2 రిఫ్లెక్ట్ అవుతాయి, కానీ హౌసెస్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు రాశి చార్ట్లో ఏ లగ్నం అయితే ఉందో అదే ఫైనల్. భావచలితిని కొంత డిఫరెంట్గా స్టడీ చేసేది ఉంటుంది. నేను భావచలిత్ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో ఓకే గైస్, ఇది సంధి లగ్నం మీద జస్ట్ ఆ స్మాల్ క్లారిఫికేషన్. ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నప్పుడు డెఫినెట్గా నేను కొంత క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ బేసిక్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ అనేది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. దాన్ని బట్టే పైన మన క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా ఆస్ట్రాలజీలో బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఏది చెప్పుకున్నాం 4-5 సార్లు చెప్పుకోవడం. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. అలానే మీ కన్సల్టేషన్స్ కోసం ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ అది నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్కి పంపించవచ్చు, లేదా msastrology.com వెబ్సైట్ నుంచి కూడా మీ రిక్వెస్ట్ని పంపించవచ్చు. ఓకే గైస్, బాయ్.